హాయ్ మూవీ లవర్స్, వెల్కమ్ టు ఎంబీ క్రియేటివ్ టాక్స్. ఈరోజు మనం చెప్పుకోబోయే మూవీ రివ్యూ వచ్చేసి డార్లింగ్ వై దిస్ కొలవరి. సో ఈ మూవీ లీడ్ రోల్స్ చేసిన వాళ్ళు ఎవరంటే ప్రియదర్శి, నటా నబేష్ అండ్ అనన్య నాగల్లా. సో వీళ్ళు ఈ మూవీలో యాక్ట్ చేశారు అండ్ కొంతమంది కమెడియన్స్ ఇద్దరు యాక్ట్ చేశారు. సో ఈ మూవీ పర్టికులర్గా చెప్పాలి అంటే ఈ స్టోరీ ఏంటి అంటే సింపుల్గా మీకు అర్థమయ్యే విధంగా ఒక చిన్న స్టోరీతో చెప్తాను. ఏం లేదంటే ఒక తల్లి తన కొడుకుని గోరుముద్దలు తినిపిస్తూ ఉన్నప్పుడు సాధారణంగా పిల్లలు నేను అన్నం తిన్ను అని మారం చేస్తే తల్లి ఏం చెప్తుంది, చందమామ రావే, జాబిల్లి రావే, కొండెక్కి రావే అని చెప్తుంది. లేదా నువ్వు అన్నం మొత్తం తినేస్తే ఆ చందమామని తీసుకొచ్చి నీకు ఇచ్చేస్తాను, ఆ చందమామ రమ్మని చెప్తాను, ఇలాంటి మాటలు చెప్తారు సాధారణంగా మదర్స్. సో ఇది నిజమా అబద్ధమా? అబద్ధమే కదా. సినిమా కూడా అంతే ఇంచుమించు. ఇందులో ఆ స్టోరీ కూడా అలాంటిదే. ఏం లేదండి, మన హీరో వచ్చేసి స్కూల్లో మామూలుగా మన పిల్లలు ఎలా బిహేవ్ చేస్తారు మనకు తెలిసిందే కదా. మార్క్స్ సరిగ్గా రాకపోవడం, సరిగ్గా చదవలేకపోవడం, మ్యాథ్స్లో సున్నాలు రావడం, సైన్స్ సరిగ్గా అర్థం కావడం, ఇలాంటిదే మన హీరో కూడా ఫేస్ చేస్తారు చిన్నప్పుడు. సో అప్పుడు తల్లి ఏం చేస్తుంది, ఏంట్రా ఈ రిపోర్ట్ కార్డ్ మార్కులు ఏంటి అది ఇది అని చెప్తే మనోడు అమ్మ నా వల్ల కాదు నేను చదవలేను అని అన్నప్పుడు తల్లి మోటివేషన్ ఎలా ఇస్తుందంటే, నాన్న మీ నాన్నకి నేనంటే చాలా ఇష్టం, ఏంటి మా ఇద్దరి పెళ్ళి ఎలా జరిగిందో తెలుసా అని అప్పుడు ఇలా చెప్తుంది అనమాట. ఏం లేదు, మీ నాన్న వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి నేనంటే ఇష్టమని వాళ్ళ నాన్నకి చెప్పాడు, వాళ్ళ నాన్న ఒప్పుకోలేదు. అప్పుడు మీ నాన్న ఏం చేశారు, బాగా చదువుకుని మంచిగా సెటిల్ అయ్యి వాళ్ళ నాన్న దగ్గర వెళ్ళగానే ఆయన అడ్డు చెప్పకుండా మీ నాన్నని నాకు ఇచ్చి పెళ్లి చేశారు. మరి నాలాంటి మంచి అమ్మాయి రావాలంటే ఏం చేయాలి, నువ్వు కూడా బాగా కష్టపడి చదువుకోవాలి, లేదంటే మన పిన్నిలాగో అత్తలాగో అని చెప్పేసి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తారు. టార్చర్లా అంటే కొంచెం టార్చర్ చూపించే వాళ్ళని చూపించి అలా చెప్తుంది అనమాట. మనోడు వెంటనే దాన్ని మోటివేషన్గా తీసేసుకొని ఓ తెగ మోటివేట్ అవుతూ ఉంటాడనమాట. సో లాస్ట్కి దీనిలో సుహాస్ క్యామియో రోల్ చేశాడు. సో సుహాస్ కూడా వన్ ఆఫ్ ద ఇతని మోటివేషన్కి ఒక కారణం అని చెప్పాలి. సో సుహాస్ కూడా అప్పుడే పెళ్లి చేసుకుని వచ్చిన దాని తర్వాత చుట్టుపక్కల వాళ్ళందరూ మాట్లాడుకుంటారు ఏంటంటే, అబ్బాయి చూడు ఇంత నల్లగా ఉన్నాడు, ఇలా ఉన్నాడు, మంచి అమ్మాయి ఎలా పెళ్లి చేసుకున్నాడు అది ఇది అంటే, హీరో వాళ్ళ అమ్మ, పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ ఏం మాట్లాడుకుంటారంటే, అబ్బాయి బాగా చదువుకున్నాడు, సెటిల్ అయ్యాడు, రంగుదేముంది, సెటిల్ అయ్యాడు కాబట్టి అమ్మాయి పెళ్లి చేసుకుంది అది ఇది అని చెప్పగానే మనోడు ఇంకా మోటివేట్ అయిపోయి సుహాస్ని ఫాలో అయిపోతాడు. ఒకానొక టైంలో సుహాస్ ఏంటి ఇంకా హనీమూన్కి వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కాబట్టి హనీమూన్ వెళ్ళే టైంకి మనోడు అప్పుడు చిన్నోడే, ఇదంతా చైల్డ్హుడ్ చెప్తుంది ఈ స్టోరీ. సో సుహాస్ దగ్గరికి వచ్చి అన్న ఎక్కడికి వెళ్తున్నానంటే మేము హనీమూన్ వెళ్తున్నాం అంటే, హనీమూన్ అంటే ఏంటన్నా అంటే సుహాస్ అంటాడు, నేను పెళ్లి చేసుకున్నాను కాబట్టి నా భార్యకి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పడానికి, దాని గురించి నేను తనని నమ్మకం ఇవ్వడానికి ప్యారిస్ వెళ్తున్నాము, సో అదే హనీమూన్ అని చెప్తారనమాట. పాపం చిన్నపిల్లాడు కదా. సో ఆ విధంగా చెప్పాడు. మనోడు ఏంటి ఇంకా అది కూడా ఒక తన లిస్ట్లో యాడ్ చేసుకుంటాడు అనమాట. సెటిల్ అవ్వాలి, పెళ్లి చేసుకోవాలి, హనీమూన్ వెళ్ళాలి, ఇది మనోడు పెట్టుకుంటాడు. యాక్చువల్గా అయితే ఇది స్టోరీ. అండ్ మనోడిది ప్రియదర్శి ఎంట్రీ ఎలా ఉంటుందంటే, సో బాగా తాగేసి ఇంకా సూసైడ్ చేసుకుందాం అని చెప్పేసి ఏదో ఒక కొండ ప్రాంతం దగ్గరికి వెళ్తాడు, అక్కడ హిల్ స్టేషన్ దగ్గరికి వెళ్ళిన దాని తర్వాత అక్కడే నభా నటేష్ని కలుస్తాడనమాట, మన హీరోయిన్ నభా నటేష్. సో మనోడు అప్పటికి అక్కడ ఇంట్రడక్షన్ స్టార్ట్ అయ్యిద్ది. ప్రియదర్శి తన మీద తాను విరుక్తి పుట్టి నన్ను ఎందుకు ఇలాగా డిఫెక్టివ్ మ్యానుఫ్యాక్చర్గా నన్ను ఎందుకు ఇలా పుట్టించావు, అది ఇది నేను ఒక డిఫెక్టివ్ మ్యానుఫ్యాక్చర్ని అది ఇది అని చెప్పేసి పాపం పైన ఆకాశంలో దేవుడిని తిడుతూ ఉంటాడు. అప్పుడు నభా నటేష్ వచ్చి ఏవో 4 డైలాగులు చెప్పిద్ది. అసలు ఎందుకు ఏమిటి, పోనీ నువ్వు చచ్చిపోతావు అనుకుంటున్నావు కదా, ఏంటి నాకు స్టోరీ చెప్పాను అనగానే ఇప్పుడు మీకు ఏదైతే చెప్పానో పాపం ఆ చైల్డ్హుడ్ స్టోరీ అంతా చెప్తాడు. చెప్పిన తర్వాత అందులో ఏంటంటే వాళ్ళ అమ్మ నాన్న ఆడు ప్రియదర్శి చేసే జాబ్ ఏంటంటే ట్రావెల్ ఏజెన్సీలో ఒక మంచి జాబ్ చేస్తూ ఉంటాడనమాట. సో అందరికీ టికెట్స్ ఇవ్వటం, సేల్స్ టార్గెట్ ఇచ్చినప్పుడు దాని తర్వాత టార్గెట్కి రీచ్ అవ్వాలి అంటే టికెట్స్ సేల్ చేయాలి. సో ఆ టార్గెట్కి రీచ్ అవుతాడు. రీచ్ అయిన దాని తర్వాత హైక్ వస్తుంది, మంచి బాగానే ఉంటుంది.
సో ఆ తర్వాత వీళ్ళ అమ్మ నాన్న ఒక సంబంధం చూస్తారనమాట. ఇక్కడ ఏంటంటే మనోడు సంబంధం చూసినప్పుడు ముందుగానే చెప్తాడు ఏంటంటే, అమ్మాయిలు వీళ్ళు అనుకున్నట్టు లేరు, చాలా ఫాస్ట్గా ఉన్నారు, మనల్ని మోసం చేస్తారు అది ఇది అని. పాపం వాళ్ళ అమ్మ నాన్న అయినా సరే వాడిని పెళ్లి చేస్తారు. ఐ మీన్ పెళ్ళికి రెడీ చేస్తారు అన్నీ, నువ్వు వచ్చి చూసేసుకో అది ఇది, నీకు రెడీగా ఉండి అది ఇది అని చెప్తాడు. ఆ పెళ్ళి సెట్ చేసింది ఎవరిదంటే అనన్య నాగల్ అనమాట, సైకాలజిస్ట్ అందులో క్యారెక్టర్. సో పెళ్ళి అంతా రెడీ అయిపోయి ఉంటుంది. పెళ్లి మండపంకి వచ్చేసరికి అనన్య నాగల్ల వాళ్ళ ఫాదర్ వచ్చి చెప్తారనమాట, అనన్య నాగల్ల ఆల్రెడీ వేరే వాడిని చూసుకుని వెళ్ళిపోయిందని. సో ఆ తర్వాత మనోడు అక్కడ హార్ట్ బ్రేక్ అయిపోతాడు. సో ఏం తెలియక అటు ఇటు చూస్తూ ఉంటాడు, ఏంటబ్బా ఏంటి నా పరిస్థితి ఏంటి అని అనుకుంటూ ఉంటారు. అప్పుడు వీళ్ళ నాన్న ఏమొచ్చేసి చెప్తారనమాట, బాబు ఇక నేను నీకు పెళ్లి సంబంధాలు ఏం చూడను, నీ లైఫ్ నీ ఇష్టం, నువ్వు హ్యాపీగా ఎంజాయ్ చేయి, మళ్ళీ నేను పెళ్లి ముచ్చట తీసుకురాను అనగానే మనోడు ఎంత డెస్పరేట్ క్యారెక్టర్ అంటే, చిన్నప్పుడు 10th క్లాసు పాస్ అయితే సైకిల్ కొనిస్తాను, ఇంటర్ పాస్ అయితే స్ప్లెండర్ కొనిస్తాను, ఇవన్నీ చాలా చెప్పావు, ఏంటి ఇప్పుడు కూడా పెళ్ళి తొందరగా ఇంకొక అమ్మాయిని చూస్తానని చెప్పు నాన్న, ఇంకొక అమ్మాయి చూద్దాం ఏంటి అది ఇది అని చెప్పేసి ఇంక వాడు అంతా డెస్పరేట్గా ఉంటాడనమాట. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలి, ప్యారిస్ వెళ్ళాలి, హనీమూన్ వెళ్ళాలి, ఇదే మనోడు టార్గెట్. సో ఇదే చెప్తాడనమాట. సో ఇంకా ఇలా ఉంది, అందుకనే నేను సూసైడ్ చేసుకోవాలనుకున్నాను అది ఇది అని చెప్పేసి ఇంకా నభా నటేష్ చెప్తాడు. నభా నటేష్ ఓ సరే ఓకే అని చెప్పింది. దాని తర్వాత అప్పుడు నభా నటేష్ ఒకటి చెప్పింది అనమాట, అసలు నీకేం కావాలో నువ్వు తెలుసుకో, నీ మనసుకు నచ్చింది చెయ్యని ఏదో చెప్తుంది. సో ఇంకా మనోడు ఏంటి, ఈమెను ఫాలో అయిపోతాడు, దానికి ఫాలో అయిపోయి ఇంక నేను లవ్ చేస్తున్నాను అని చెప్పి మళ్ళీ నభా నటేష్కి అక్కడే ప్రపోజ్ చేస్తారనమాట, నేను ప్రేమిస్తున్నాను అది ఇది అని చెప్పేసి. సో ఇక్కడ ఈ సినిమాలో ఏంటంటే, ఇది ఒక దేశీ కన్ఫ్యూజ్డ్ హీరో, దేశీ కన్ఫ్యూజ్డ్ హీరోయిన్, ఇది ఒక దేశీ కన్ఫ్యూజ్డ్ ఫిల్మ్ అని అనిపించింది నాకు. ఎందుకంటే క్యారెక్టర్స్ అసలు దేనికి ఈ క్యారెక్టర్ పెట్టారనేది నాకు అర్థం కాలే. ఒక సిల్లీ క్యారెక్టర్ అని అనిపించింది. ఒక నభా నటేష్ కూడా చాలా సిల్లీ క్యారెక్టర్ అనిపించింది. అండ్ తర్వాత నభా నటేష్ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఈ సినిమాలో అంటే, పాపం వీడు ఫాలో అవుతాను ఎలాగానే తను ఒక ఓల్డ్ ఏజ్ హోమ్లో చూడటం అది ఇది. సో ఏంటబ్బా నాకేం అర్థం కాలేదు, ఏంటి నభా నటేష్ ఓల్డ్ ఏజ్, ఓకే తను ఒక అనాథ ఏమో అని చెప్పేసి నేను అనుకున్నాను. తర్వాత ఈ సినిమా కొంచెం ముందుకెళ్ళిన దాని తర్వాత ఇందులో నభా నటేష్కి మల్టిపుల్ స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఒకటి ఉంటుంది. అదే మన అపరిచితుడు సినిమాలో రాము రెమో ఎలా అయితే ఉందో, ఇందులో నభా నటేష్కి స్ప్లిట్ పర్సనాలిటీ డిజార్డర్ అని ఉంటుంది అనమాట. సో ఇదంతా తెలిసిన దాని తర్వాత మనవాడికి తెలిసి షాక్ అయ్యి, ఇది ఎవరి ద్వారా తెలుస్తుంది అంటే మళ్ళీ అనన్య నాగల్లా ఇందులో మళ్ళీ ఇన్వాల్వ్ అవుతుంది అనమాట. అనన్య నాగల్ ఇన్వాల్వ్ అయిన దాని తర్వాత ఆమె ద్వారా, ఆమె సైకాలజిస్ట్గా చేస్తుంది కాబట్టి రోల్, ఆమె ద్వారా తెలుస్తుంది. తెలిసిన దాని తర్వాత మనోడు పడే తిప్పలు, ఇది ఎలా ఉంటుందంటే మన బ్రహ్మోత్సవం సినిమాలో 3 తరాలని కలుసుకొని వాళ్ళందరినీ హ్యాపీ చేసి తీసుకొస్తాడు కదా. ఇక్కడ ఏంటంటే నభా నటేష్లో స్ప్లిట్ పర్సనాలిటీస్ ఎలా అంటే దశావతారాలన్నీ అన్ని క్యారెక్టర్స్ కనబడుతూ ఉంటాయి, అన్ని స్ప్లిట్ పర్సనాలిటీస్ ఉంటాయన్నమాట. ఈ స్ప్లిట్ పర్సనాలిటీస్ ఎలా ఉంటాయంటే అసలు సైకాలజీ మీనింగ్ కూడా తెలియకుండా చేశారు. అసలు మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్ ఎలా వస్తుంది ఏంటి అనేది, దానికి కాజ్ ట్రామా ఏమీ చేయకుండా వీళ్ళని చూస్తే ఇన్ఫ్లుయెన్స్ అయితే వాళ్ళు అయిపోతారు, ఇన్ఫ్లుయెన్స్ అయితే ఏది స్ప్లిట్ పర్సనాలిటీ కాదు యాక్చువల్లీ. ముందు ఈ కథ మీద డైరెక్టర్ ఇంకొంచెం కృషి చేయాలని అనిపించింది. అండ్ ఈ స్ప్లిట్ పర్సనాలిటీ మనోడిది హీరోది ఎలా ఉంటుందంటే, చెప్పాను కదా బ్రహ్మోత్సవంలో మహేష్ బాబు 3 తరాల కోసం అని చెప్పేసి అక్కడికి వెళ్ళేసి 3 తరాలను కలుసుకుని వస్తాడు, అందరూ హ్యాపీ చేస్తారు కదా. ఇక్కడ ఈయన కూడా నభా నటేష్లో ఉన్నటువంటి మల్టిపుల్ పర్సనల్ డిజార్డర్స్ అన్నిటినీ హ్యాపీ చేయడానికి, లేదా వాళ్ళని ఆమెలో ఉన్నటువంటి స్పిట్ మాస్ పంపించేయడానికి ఎన్నో శతవిధాల ప్రయత్నాలు చేస్తూనే ఉంటాడనమాట. అది చాలా చిరాకు తెప్పిస్తుంది. ఇందులో మెయిన్ ఏంటంటే నభా నటేష్ యాక్టింగ్ చాలా చిరాకు తెప్పిస్తుంది అబ్బా. నాకైతే చాలా నా పేషెన్స్ అంతా, ఏదో నా సహనాన్ని పరీక్షించినట్టు ఉంది ఈ సినిమా అంతా. నా వల్ల కాలేదు ఈ సినిమా చూడటం. సో ఆ క్యారెక్టర్ ఏమో తెలియదు కానీ మనోడు లాస్ట్కి వీటిలో ఇంకొక స్ప్లిట్ పర్సనాలిటీ వచ్చేస్తుందేమో పాపం ఈమెను భరించడానికి అని నాకు అనిపించింది. లాస్ట్లో వీడికి ఏమైనా స్ప్లిట్ పర్సనాలిటీ అయిపోతాడేమో, వీడు కూడా మల్టీ పర్సనాలిటీ డిజార్డర్ వచ్చేస్తుందేమో అని అనిపించింది.
సో సినిమా అసలైతే ఎక్కడ నాకు ఏమీ అంటే క్యారెక్టర్ అసలు వీడి క్యారెక్టర్ ఏంటి అంటే ఇప్పుడు చిన్నప్పుడు అమ్మ ఏదో చెప్పిందని చెప్పేసి అదే ఫాలో అయిపోయి ఇప్పుడు చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ కూడా మారుతూ ఉంటూ చూస్తూ ఉంటాడు కదా, కాలేజ్లో వెళ్తుంటాడు, జనాల్ని చూస్తుంటాడు, ఏం కావాలో తెలుస్తుంది. ఇది ఎలా ఉంటుందంటే మన హీరో క్యారెక్టర్ ఒక ఆణిముత్యం, ఆణిముత్యం లాంటి క్యారెక్టర్, ఏమీ తెలియని ఒక ఆణిముత్యం. ఆ ఆణిముత్యంలో ఈ నభా నటేష్ ఒక ఆణిముత్యం. ఇక్కడ ఏంటంటే మళ్ళీ నాకు నవ్వొచ్చే విషయం ఏంటంటే నభా నటేష్ చేసిన మల్టిపుల్ పర్సనాలిటీ దశావతారాలు ఏవైతే ఉన్నాయో ఆ స్ప్లిట్ పర్సనాలిటీస్తో మళ్ళీ డిస్కషను, అదేంటో ఏంటి మన ఇంగ్లీష్ సినిమాలో అవెంజర్స్, మార్వెల్ వీళ్ళందరూ ఉంటారు చూసి, ఐరన్ మ్యాన్, స్పైడర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ వీళ్ళందరూ ఏదో రౌండ్ కాన్ఫరెన్స్ మాట్లాడితే ఎలా ఉంటుందంటే అలా ఉంటుందన్నమాట. నభా నటేష్ స్ప్లిట్ పర్సనాలిటీస్తో వాళ్ళతో మాట్లాడుకోవడం, డిస్కస్ చేయడం చాలా సిల్లీ అనిపించింది నాకైతే. వేస్ట్ సినిమా అయితే నాకైతే చాలా చిరాగా అనిపించింది. అండ్ ప్రియదర్శి మూవీస్ ఏంటంటే ఇంతకుముందు నాగల్లను అండ్ ప్రియదర్శి ఒక మూవీ చేశారు, ఒక నేషనల్ అవార్డ్ మూవీ అది, మల్లేష్ అనే ఒక సినిమా బాగా చేశారు. సో అది ఎక్స్పెక్ట్ చేశాను, ప్రియదర్శి ఒక మూవీ చేస్తున్నాడు అంటే సంథింగ్ అంటే ఒక కామెడీ అని నాకు తెలుసు, కానీ మరీ ఇలాంటి ఒక పిచ్చి కాన్సెప్ట్, ఇలాంటి అంటే దానికి అసలు మీనింగ్ లేని ఒక మూవీ చేస్తారని నేను అనుకోలేదు. ఈ క్యారెక్టర్ కూడా ప్రియదర్శి ఎందుకు చేశాడో నాకు అర్థం కాదు. ప్రియదర్శి అయితే తన యాక్టింగ్ కూడా చాలా చిరాకు తెప్పించింది నాకు. ఎందుకు చేస్తున్నాడు, ఎందుకు ఎమోషనల్ అవుతాడు ఒక్కోసారి. ఎలా ఉంటుందంటే ఒక నిబ్బా క్యారెక్టర్స్ ఎలా ఉంటాయి మనం డైలీ లైఫ్లో మనం మాట్లాడుకుంటాం, ఈ నిబ్బా క్యారెక్టర్స్ అని. సో ఆ విధంగా అనిపిస్తుంది నాకు. ఇక నిబ్బా క్యారెక్టర్స్, దాని తగ్గట్టే డైలాగ్స్. అసలు మూవీయే చాలా చిరాకు మూవీ అంటే వీళ్ళ క్యారెక్టర్స్ కూడా అట్లానే తగలట్టాయి. ఒక్కొక్క టైంలో అనిపించింది. అండ్ దిస్ ఈజ్ మై ఒపీనియన్, నభా నటేష్ బదులు అనన్య నాగల్లా పెట్టుంటే మేబీ మూవీ ఇంకొంచెం బాగుండేది అనిపించింది. ఆ నభా నటేష్ని మేము చూడలేకపోయాం, నమస్కారం పెట్టాల్సి వచ్చింది యాక్టింగ్. ఒక్కొక్కసారి ఏమనిపించిందంటే ఇది ఒక వన్ ఉమెన్ షో అనిపించింది. మొత్తం నభా నటేష్దే కనిపిస్తుంది, నాకు చిరాకు అనిపించింది. అది స్ప్లిట్ పర్సనాలిటీగా నాకు అనిపించలేదు. ఎందుకు చూస్తున్నాను రా బాబు, చిరాకుగా అనిపించింది నాకు సినిమా అంతా. మళ్ళీ దీనికి తోడు ఇక ఫ్రెండ్ క్యారెక్టర్స్ ఇద్దరు ఉంటారు, వీళ్ళు ఏంటో మోటివేట్ చేయడానికి మాట్లాడతారో తెలియదు, డీగ్రేడ్ చేయడానికి మాట్లాడతారో తెలియదు, ఇంకా వాడిని మాట పట్టిస్తూ ఉండే క్యారెక్టర్స్ ఇద్దరు ఉంటారు వీళ్ళు. అండ్ హీరో మదర్ ఫాదర్ ఏంటంటే పాపం ఒక టైంలో నభా నటేష్ని పెళ్లి చేసుకుని వచ్చిన తర్వాత ఈ జాతకాలు చూడాలి, ఇది చూడాలి, అది చూడాలి, నువ్వు ఇప్పుడు పెళ్లి చేసుకుంటే వంగలేవు, తినలేవు అని చెప్పి ఏదో చెప్తారు వాళ్ళ నాన్న. మరి అదే జాతకం అనేది ఫస్ట్లో ఎందుకు చూడలేదు అనన్య నాగల్ల పెళ్లి టైంలో అనేది నాకు అనిపించలే. మరి అప్పుడు తెలిసిపోయిద్ది కదా బాబు, నువ్వు ఆ టైంలో పెళ్లి చేసుకుంటే అష్ట కష్టాలు పడతావు అని చెప్పేసి ఏదో చెప్తే అప్పుడు ఆపేసేవాళ్ళు కదా వాళ్ళ నాన్న. అదొక లాజిక్లెస్ సీన్, చాలా చిరాగా అనిపించింది నాకు. అండ్ ఇంకా ఇందులో ఒకటి చెప్పాలి అంటే కొణిదెల నిహారిక. అసలే ఈ సినిమా ఒక చిరాగా అనుకుంటే నిహారిక గారు ఈ సినిమా ఎందుకు ఒప్పుకున్నారు నాకైతే అర్థం కాలేదు. ఇందులో తన ఒక బాబాయ్ కూతురు. ఇక్కడ ఏంటంటే ఆ స్ప్లిట్ పర్సనాలిటీతోనే చిరాకు పుడుతుందంటే నిహారిక వచ్చి అసలు వీడికి వేసుకున్న అమ్మాయి కూడా ఒక స్ప్లిట్ పర్సనాలిటీ అని చెప్పడం, పాపం మనవాడు దాన్ని కూడా జీర్ణించుకోలేక, వాడే కాదు నేను కూడా జీర్ణించుకోలేకపోయాను. ఏం సినిమారా నాయనా అనిపించింది. వామ్మో నా వల్ల కాలేదు. తర్వాత వాడు చెప్పటం, అప్పుడప్పుడు నేను అక్కడ నిహారిక ఎక్స్ప్రెషన్స్ కూడా చూశాను. నేను ఎందుకు ఒప్పుకున్నాను రా సినిమా, పాపం ఆవిడ కూడా తెలిసిందో లేదో నాకు తెలియదు, కానీ నాకు అలా అనిపించింది సినిమా. బాబోయ్ అసలు నేను అంత చిరాకు అనిపించింది అంటే సినిమా అంత చిరాకు అనిపించింది. ఇంకా ఓపెన్గా చెప్పాలి అంటే జలుబు చేసింది ఇప్పుడు నాకు. ఆ జలుబు చేసినప్పుడు ఈ ఎంత చిరాకుగా ఉంటుంది, ముక్కంతా చీముడి కారుతూ జలుబు దగ్గు చాలా చిరాకు అనిపిస్తుంది కదా. సినిమా కూడా అంతే, నాకు అంతే చిరాకు అనిపించింది. అండ్ ఈ సినిమా గురించి చెప్పాలి అంటే స్టోరీ పరంగా కానీ అండ్ క్యారెక్టర్ పరంగా కానీ సినిమా అయితే అసలు ఏదో కొత్తగా ఏదో
సినిమా ఒకటి చేయాలన్నట్టు చేశారే తప్పితే ఏమీ లేదు. ప్రియదర్శి ఎందుకు ఒప్పుకున్నారో నాకైతే అర్థం కాలేదు. అండ్ అనన్య నాగల్లా అయితే తన క్యారెక్టర్ వరకు తను బాగానే చేసింది. అండ్ నభా నటేష్ అయితే చాలా ఓవర్ యాక్టింగ్ అనిపించింది. నాకు తలకాయ నొప్పి వచ్చింది, జెండుబామ్ తీసుకెళ్లాల్సి అనిపించింది. అండ్ ఈ సినిమా చాలా సహనాన్ని పరీక్షించింది ఈ సినిమా. సో అండ్ దిస్ ఈజ్ మై రివ్యూ. అండ్ ఈ సినిమాకి ఇది నా క్రిటిక్ రివ్యూ. అండ్ సో ఈ సినిమా ఎవరు చూడొచ్చు అంటే, మీకు జీవితం మీద అంటే ఏ సినిమా మీకు అన్నీ చూసేశారు, ఖాళీ లేదు, ఏదో టైంపాస్కి ఏదో సినిమా చూద్దాం, అది బాగున్నా బాగాలేకపోయినా పర్లేదు, ఏదో చూద్దాం కూర్చుందాం అని అనుకుంటే వెళ్ళండి. అంతేగాని సినిమా కోసము, క్యారెక్టర్ కోసము, స్టోరీ కోసం అయితే వెళ్ళొద్దు. స్టోరీ అయితే మీకు చెప్పాను ఇలాగే ఉంటుంది అంతే. సో దయచేసి ఈ సినిమా మీరు అనుకుంటే చూడండి, లేకపోతే లేదు. అండ్ దిస్ ఈజ్ మై క్రిటిక్. అండ్ నేను ఈ సినిమాకి ఇచ్చే రివ్యూ ఎంత అంటే